మనకు దేవుడు ఐశ్వర్యం ఇస్తే, లేదంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, ఆ లోకంలో పలుకుబడిస్తేనే దేవుడు మనల్ని దీవించినట్టు అని ఎంతో మంది చెప్పుకుంటా ఉంటారు. చూడండి, కొన్ని సందర్భాల్లో శ్రమ దేవుడు మనకు అనుమతించినప్పుడు నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇలాంటి పరిస్థితులు నాకే అని మనం అనుకోవద్దు. దేవుడు అంట కొంతమందిని శ్రమలు అనుభవించుటకు నియమించాడు. అందులో మనం కూడా ఉన్నాం. ప్రతి విషయంలోనూ దేవుని యందు విశ్వాసం ఉంచండి. శ్రమలు అనుభవించుటకే కొన్ని పరిస్థితులు, అంటే జీవితకాలం అంతా ఒకే విధమైన బాణి ఉండదు, కానీ ప్రస్తుతము మనకి ఏదైనా శ్రమ సంభవిస్తే దేవుడు శ్రమ అనుభవించుటకు, శ్రమలు వస్తాయని ముందుగానే దేవుడు చెప్పాడు. లేఖనంలో ఎన్నో చోట్ల ఉన్నాయి, ఆయన సువార్తల్లో కూడా చెప్పడం జరిగింది. శ్రమ సంభవించినప్పుడు మనం కృంగిపోకుండా, శ్రమ సంభవించినప్పుడు మనం కృంగిపోతే ఏమవుతామంటండి, చేత కాని వాళ్ళం అవుతాం. కనుక శ్రమలో, శోధనలో కృంగిపోకుండా దేవుడి పరిస్థితి అనుమతించాడని గ్రహింపు కలిగి విశ్వాసంతో ప్రార్థన చేద్దాము, ఘన విజయాలు సాధిద్దాం.